హాయ్ వెల్కమ్ టు ఎలక్షన్ డైరీ 2024. ఈరోజు వార్తల్లోని నియోజకవర్గం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం. ఈ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 1984 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా సలావుద్దీన్ ఓవైసీ గారి కుటుంబమే ఇక్కడ ఈ లోక్సభకు ఎన్నిక కాబడతా వచ్చింది. అయితే 2009కి పూర్వం ఈ లోక్సభ నియోజకవర్గంలో తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ఇవన్నీ బలమైన హిందూ ప్రాంతాలు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇవన్నీ కూడా చేవెళ్లలోకి కలపటం జరిగింది. హైదరాబాద్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటినీ కూడా మరి ఈ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కలపటం జరిగింది. ఇప్పుడు మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యూకత్పూరా, బహదూర్పూరా అసెంబ్లీ స్థానాలు ఈ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇందులో 6 అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం చేతిలో ఉన్నాయి. ఒక అసెంబ్లీ స్థానం రాజాసింగ్ గారు ఇటీవలే భాజపా నుంచి గెలవటం జరిగింది. అది గతంలో కూడా ఆయనే గెలవటం జరిగింది. అంటే ఆ ఒక్క స్థానమే రాజాసింగ్ గారు హిందూ ప్రాబల్యం ఉండే స్థానంగా పరిగణించబడతాం. అయితే ఈసారి అనూహ్యంగా రాజకీయ సమీకరణాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలి అని కొంపెల్ల మాధవీలత గారిని భాజపా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆమెకున్న అడ్వాంటేజెస్ అంటే హిందూ జాగరణ మంచి కానీ ఆమె వివిధ హిందూ సాంస్కృతిక కార్యకలాపాల్లో ఆమె విస్తృతంగా ఇటీవల పాల్గొంటా ఉన్నారు. ఆమెకు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన రక్షణను కూడా కల్పించింది. ఎందుకనంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం కొద్దిగా సెన్సిటివ్గా ఉంటుంది. ఇక్కడ 60% మంది ముస్లిం పాపులేషన్ ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ తిరగాలి అని అంటే ఆమెకు కొంత రక్షణ కూడా కల్పించారు. ఆమె కూడా విస్తృతంగా పర్యటనలో చేసింది. అయితే ఇక్కడ బద్దం బాలరెడ్డి గారు గతంలో 1998-99 ప్రాంతాల్లో బద్దం బాలరెడ్డి గారు ఇక్కడ బలమైన పోటీ మజ్లిస్కు ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో ఆయన కేవలం 60,000 ఆ ప్రాంతాల్లో దగ్గర దాకా ఆయన రావటం జరిగింది. అయితే ఇక్కడ బద్దం బాలరెడ్డి గారు ఓటమికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ పక్షాలు హిందూ ఓట్లని చీల్చుకోవటమే. వాళ్ళు బలంగా 20%, 10% అలా చీల్చుకుంటూ ఉండేవాళ్ళు. అందువలన ఆయనకు బద్దం బాలరెడ్డి గారు గెలవలేకపోవటం జరిగింది. గతంలో ఒక పర్యాయం 1996లో మరి ఎం వెంకయ్య నాయుడు గారు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ భాజపా కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా భాజపాకు కూడా ఆయన అధ్యక్షులుగా అయ్యారు. వారితో ఉపరాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. గత 2 పర్యాయాలు భగవంతరావు గారు భాజపా నుంచి ఈ భాజపా తరఫున ఈ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి ఎందుకంటే ఆ హైప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ప్రచారానికి రావటం వలన ఈ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో దాదాపు 2 లక్షలకు పైగా తేడాతో గెలిచిన ఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఓటు శాతం దాదాపు 60% నుంచి తగ్గి 42%కి పడిపోయింది. అంటే ప్రతిపక్ష ఓట్లన్నీ గనక ఒకరికే పోలరైజ్ అయితే తప్పకుండా ప్రతిపక్షాల అభ్యర్థి ఈ నియోజకవర్గంలో గెలవాలి. కానీ ముస్లిం సామాజిక వర్గం అంత గంపగుత్తగా ఎంఐఎంకి ఓట్లు వేయటం లేదు అనేది యథార్థం. అయితే వాళ్ళు మరి వేరే పక్షాలను చూసుకునే అవకాశం ఉంటుంది. భారాస కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. భాజపాకు వేయకపోవచ్చు. ఆ విధంగా చీలుతుంది. కానీ మరి డైరెక్ట్గా భాజపాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే దగ్గర పోటీ ఉన్న ఛాయలు కనిపించినా ఈ ఎన్నికల్లో రాజాసింగ్ వర్గం బలంగా పనిచేయకపోవటం
స్పష్టంగా కనిపించింది. అందువలన అది మాధవీలత గారికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ స్థానంలో మెజారిటీ తగ్గినా ఎంఐఎం విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పొచ్చు. భారీ మెజారిటీలు రాకపోయినా బట్ ఎంఐఎం, ఎందుకంటే పోల్ శాతం కూడా గణనీయంగా తగ్గిందండి లాస్ట్ టైం మీద. ఈసారి మరి తక్కువ పోలింగ్ జరిగిన దాఖలాలు కల్పిస్తున్న నేపథ్యంలో తప్పకుండా మాధవీలత గారు గట్టి పోటీ ఇచ్చారు అని అనిపిస్తుంది. కానీ బట్ ఇక్కడ ఎంఐఎం మాత్రం విజయం సాధించడం ఖాయంగా తెలుస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.